ఒకరోజు గర్భవతిగా ఉన్న భార్య తన భర్తను ఒక ప్రశ్న అడిగింది. ఆమె మెల్లగా అడిగింది, మనకి కొడుకు పుట్టాలనుకుంటున్నారా లేక కూతురు పుట్టాలనుకుంటున్నారా? భర్త ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెప్పాడు, కొడుకే పుట్టాలి. ఆ మాట వినగానే భార్య కళ్లల్లో మీళ్లు కమ్ముకున్నాయి. పెళ్లి తర్వాత తన ఇల్లు వదిలి వచ్చి ఇక్కడ కూడా ఒక ఆడపిల్లకి ఇంత తక్కువ విలువేనా అని ఆమె మనసు నొచ్చుకుంది. ఆ రాత్రి భర్త ఆమె దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, నీకు బాధగా ఉందని నాకు తెలుసు, కాని ఒక్కసారి ఆలోచించు. కొడుకుంటే మనతోనే ఉంటాడు, ముసలితనంలో మనకు తోడుగా ఉంటాడు. అది విన్న భార్య కళ్లల్లో కన్నీళ్లతో అతని వైపు చూసింది. మెల్లగా అడిగింది, ఒక్క మాట చెప్పండి, ఈరోజు మీ అమ్మను చూసుకుంటున్నది ఎవరు? భర్త కాసేపు నిశ్శబ్దంగా నిలిచిపోయాడు. ఆమె మళ్ళీ చెప్పింది, మీరు ఉదయం వెళ్ళిపోతారు, రాత్రి వస్తారు. రోజంతా మీ అమ్మను చూసుకునేది ఒక వేరే ఇంటి కూతురు, మీ భార్య. ఆ మాటలు విన్న భర్త ఏమీ మాట్లాడలేకపోయాడు. భార్య మెల్లడా చెప్పింది, రేపు మనకి కొడుకు పుట్టినా వాణ్ణి చూసుకోవడానికి కూడా మరో కూతురే రావాలి. ఆ క్షణంలో భర్త కళ్లల్లో నిజం కనిపించింది. అతను ఆమె చేతిని పట్టుకొని మెల్లగా అన్నాడు, నిజమే, ఆడపిల్ల భారం కాదు. ఆడపిల్ల లేకపోతే ఈ ప్రపంచమే నడవదు. కొడుకు వంశాన్ని కొనసాగిస్తాడు, కూతురు మనుష్యత్వాన్ని నిలబెడుతుంది. ఆడపిల్ల ఇంటికి లక్ష్మి.